ఎన్నికలు అయిపోయినాయి అన్న విషయం ఆర్కే గారికి ఇంకా తెలియదు అనుకుంటా, లేదా మర్చిపోయారా, లేదంటే చంద్రబాబు రారనుకుంటున్నారా? రోజు మళ్ళీ ప్రారంభించేశారు. అగ్రిగోల్డ్లో జగన్ తినేస్తున్నాడు, లేకపోతే కనుక అమరావతిలో తినేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి తినేస్తున్నాడు అంటూ పుంకాను కథనాలు. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తున్నారు కదా, ఏమైపోతుంది? వెంటనే తీసేసేయచ్చు కదా, అవన్నిటిని కూడా యాక్షన్ తీసేసుకోవచ్చు కదా. ఈలోపు ఈ 4 రోజుల్లో స్టోరీలు, బట్టకాల్చి మీదేసే స్టోరీలు, అగ్రిగోల్డ్కి సంబంధించి ఏదైతే తాకట్టు పెట్టి, ఎందుకంటే అవి అమ్మడానికి కోర్టులు అడ్డుపడుతున్నాయి కాబట్టి తాకట్టు పెట్టి అయినా సరే అగ్రిగోల్డ్ బాధితులు డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటే దాన్ని దోచేసుకుందాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కనుక వేరే భూములు, అసైన్డ్ భూములు అన్నటువంటి విషయాల్ని ఏవైతే వాళ్ళకి చట్టబద్ధం చేస్తే అది దోచేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వాళ్ళ భూములు వాళ్ళకి హక్కు కల్పిస్తే అది దోచేసుకుంటున్నట్టంట. అంటే ప్రతి దాంట్లో కూడా వివరం సవరం లేనటువంటి వ్యవహారం, క్షవరం చేసేటటువంటి వార్తలు, ప్రజల్ని దోచుకునేటటువంటి వాళ్ళకి మద్దతు, ప్రజల్ని దోపిడీ చేయడానికి సమర్థింపు, ఈ తరహాలో సాగుతూ వచ్చేటటువంటి ఆంధ్రజ్యోతి కథనాలకి ఫాలో అప్ ఇంకా ఆపినట్టు లేరు రాధాకృష్ణ గారు. ఎన్నికలు అయిపోయినాయి, చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తున్నారని ఇంకా నమ్మట్లేదేమో ఆర్కే గారు.